జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ అధిష్టానాలు విడుదల చేశాయి. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జోరందుకోవడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రాజంపేట స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే ఇక్కడ బలమైన వైసీపీ నేతలను ఆ పార్టీ అభ్యర్థులు ఢీకొట్టగలరా అంటే వైసీపీతో తాము ఢీకొనడానికి సంసిద్ధమని జనసేన సమన్వయకర్త అధికారి దినేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు రాష్ట్రంలోని రాజోలి నుంచి రాజంపేట ప్రతి ఇంటి దీపం వెలిగించేందుకు తమ కట్టుబడి ఉన్నామని చెబుతున్న జనసేన సమన్వయకర్త అధికారి దినేష్తో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు సంబంధించిన కూడా చాలా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా రాజంపేట నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పరిస్థితి రాజంపేటలో ఎలా ఉంది, భవిష్యత్తులో ఆ పార్టీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతోంది, పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ యొక్క క్రియాశీలక వ్యవహార శైలిలో కానీ ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం ఇక్కడి సమన్వయకర్త అధికారి దినేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులను దాదాపుగా చాలా వరకు ప్రకటించారు. ఈ రాయలసీమకు సంబంధించి జనసేనకు సంబంధించిన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. రాజంపేటకు జనసేన టికెట్ కేటాయిస్తారనే ప్రచారం ఉంది. మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పటివరకైతే మాకేం సమాచారం లేదు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాబోయే 2-3 రోజుల్లో మిగతా 19 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి నియోజకవర్గాలు ప్రకటిస్తారని చెప్పారు. ఆ రోజు ఖచ్చితంగా రాయలసీమ జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాలు ప్రకటిస్తారు. ఈ ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ కుటుంబం యొక్క ప్రాబల్యం అధికంగా ఉంది. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి ఫుల్ సపోర్టర్స్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు, మేడ మల్లికార్జున రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బలవంతులుగా ఉన్నారు. వీళ్ళను ఎలా ఢీకొంటారు మీ జనసేన పార్టీ? నాకు ఒక అవకాశం ఏంటి అని స్టిక్కర్లో వాళ్ళ నాన్న ఫోటో వేసిన ఆయన ఈరోజు స్టిక్కర్లో వాళ్ళ నాన్న ఫోటో తీసేసి కడప జిల్లా నాది, కడప జిల్లా వాసిని నేను అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి వెంట నడిచే ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, మేడ మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ వాళ్ళు దౌర్జన్యాలు, గుండాయిజాలు ఇప్పుడు ఇంకా చెల్లవు, సాగవు. 2 నెలల్లో వాళ్ళని ఇళ్ళకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాము. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని ఎలా అయితే అభిమానించారో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభిమానించారని మేము తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నవరత్నాల పేరుతో ప్రతి ఒక్కరిని గుండు కొట్టించారు. రాష్ట్రాన్ని అప్పులపాల దిశలో ఎలా నడిపించాలో చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగానే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజంపేట నియోజకవర్గంలో ఏ ఒక్కరికి మంచి జరగకపోగా వారికి చెడు చేయాలనే ఉద్దేశం వారికి ఉంది. ఖచ్చితంగా వారికి కూడా ఓటు వేయరనే మా గట్టి నమ్మకం. పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంది? గ్రామ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతంలో రాజంపేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా మీ పార్టీ నిర్మాణం ఎలా ఉంది? భవిష్యత్తులో ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం అభ్యర్థి అయితే కానీ జనసేన అభ్యర్థి అయితే కానీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే సత్తా సామర్థ్యం మీలో ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడ రాజంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంట ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఉంటారు. అలానే ప్రతి ఇంట ఒక తెలుగుదేశం పార్టీకి కార్యకర్త ఉంటారు. ఈసారి రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మాకు పనిచేస్తారు. సో దాని బలంగానే చూస్తే మేము బలంగానే ఉన్నాం. ఈసారి ఎలక్షన్లో కూడా బలంగానే ఎదుర్కొంటాం. ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఏ రకమైన వ్యూహాలతో మీరు ప్రజల్లోకి వెళ్తారు? వారిని మెప్పించేందుకు ఎలా ప్రయత్నం చేస్తారు? మేము మెప్పించాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసిన దౌర్జన్యాలు ఎత్తి చూపిస్తే చాలు. వాళ్ళు సిద్ధమని బ్యానర్లు కట్టారు, మేము కూడా సంసిద్ధం, మేము యుద్ధానికి సిద్ధమని చూపిస్తున్నాం. మీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం రాయలసీమ ప్రాంతం పైన ఏ విధంగా ఉంది? ఈ రాయలసీమలో ఈ వెనుకబాటుతనాన్ని తరిమి కొట్టడానికి మీ పార్టీకి ఏదైనా ఒక ప్రణాళిక ఉందా? కళ్యాణ్ గారు రాజోల్లో ఒక మాట చెప్పారు, రాజోల్ నుంచి రాజంపేట వరకు దీపం వెలిగిస్తామని. అదేవిధంగానే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పద్ధతులు ఇక్కడ నేర్పిస్తామన్నాడు. కడప జిల్లా వాసయ్యండి ఈయన ఏమీ చేయలేకపోతున్నాడని పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. అదేవిధంగానే కడప జిల్లాలో మేము అనే ప్రత్యేకత మేము చూపిస్తామని ఖచ్చితంగా గట్టిగా తెలియజేసుకుంటున్నాను. రాజోలు నుంచి రాజంపేట వరకు ప్రతి ఇంటా దీపం వెలిగిస్తామని చెప్పిన విధంగా ఈ ప్రాంతాన్ని కూడా కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారి దినేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజంపేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు కొత్తగా ప్రణాళికలు రూపొందించి ఈ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి
ఇక్కడి ప్రజలకు ఉపాధిని కల్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. దీంతోపాటు ఏ అభ్యర్థి అయినా కూడా ఉమ్మడిగా కలిసికట్టుగా గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రయత్నం చేస్తామని కూడా ఆయన చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.